గురూజీ హైదరాబాద్ నుంచి రాధా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి రాధా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. పేరు సుదర్శన్ రెడ్డి అండి, నక్షత్రం తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ 24/11/1994. 24/11/1994. గురువారం రోజు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 12:30 లోపు. సరేనండి, గురువారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల లోపు. అవును. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? బాబు గురించి తెలుసుకోవాలండి. బాబు జాతకంలో ఏం తెలుసుకోవాలి? అది కొంచెం చదువు ఇదిగా లేదండి, కొంచెం మొండితనం ఎక్కువ, చెప్పిన మాట వినడు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బీటెక్ అయిపోయిందండి, ఇన్కంప్లీట్ ఉంది సబ్జెక్ట్. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి గురువు గారు. అంటే ఫైనల్ ఇయర్దా ఇంకా దాని వెనక కూడా అలాగే పెండింగ్ ఉన్నాయా? మామూలు ముందుగా ఉన్నాయండి పెండింగ్. సరే తల్లి, మీ భర్త ఏం పని చేసేది? మా భర్త ఇట్లా చీపుర్లు బిజినెస్ చేస్తాం. చీపుర్లు? అవును. సరేమ్మా, మీ అబ్బాయి జాతకం అయితే చాలా బాగుంది తల్లి. అతను చాలా చెడిపోయాడమ్మా మీ అబ్బాయి. అవునండి. చాలా మీరు బాగా ఖర్చుకి మంచి టైంకి డబ్బులు ఇచ్చి బాగా అన్ని చేసి అన్ని షోకులకి ఏమేం కావాలో అన్నీ మీరు అందించారు. అతను అన్నీ నేర్చుకొని ఎడ్యుకేషన్ని పాడు చేసుకున్నాడు. ఇదే జరిగింది. అతనికి ఏమైనా తక్కువ చేశారా మీ జీవితంలో చెప్పండి? లేదండి. అతను అడిగినంత ఏం కావాలో లేదు అనకుండా కష్టపడి సంపాదన చేసి మీరు అన్నీ పెట్టారు. అతను ఇలా చేసుకున్నాడు జీవితాన్ని. చేయడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి అన్ని మార్గాల్లో ఎన్నుకున్నాడు అబ్బాయి. కానీ మంచి నాలెడ్జే, మంచి టాలెంటు. ఏం అడిగినా దానికి ఒక సమాధానం ఇస్తాడు. ఏం అడిగినా నాకు తెలీదు అని మాత్రం చెప్పడు. అన్నీ తెలుసు, నాకేం కావాలన్నా చేసుకుంటానులే, నా బతకడం తెలుసు, చూసుకుందాంలే అంటాడు ఏమన్నా చెప్తే. ఇదే కదా చెప్తాడు. అవునండి. సరేమా, ఏ కాలేజు? హైదరాబాద్ అండి, మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్. సరే తల్లి, కొన్ని పరిహారాలు చెప్తాను చేయింటండి. అది పూజ కూడా చేయడు ఇక చెప్తే. ఇక ప్రయోజనం లేదు. ఎడ్యుకేషన్ని కొంచెం ఎక్కడైనా ట్యూషన్ కేసు కంప్లీట్ చేయమని చెప్పండి. లేదో ఇంతే తల్లి, కష్టమైపోతుంది. మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి, బాబు తర్వాత పాప. పాప ఏం చదువుతుంది? ఇప్పుడు బీటెక్ అండి, 3rd ఇయర్ చదువుతుంది. పాప కన్నా కొంచెం బాగా చదివించండి. పాప మంచి పిల్ల.